హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్. సో టాపిక్లో వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ లీడర్షిప్. సి మనకి మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో టైప్స్ ఆఫ్ లీడర్ అనేది చాలా టైప్స్ ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్ సబ్జెక్టు డెవలప్ అయ్యే కొద్దీ మన సొసైటీలో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, దీంట్లో డే బై డే కొత్త లీడర్షిప్ స్టైల్స్ అనేది తీసుకొని వస్తున్నారు. కాబట్టి ఎన్నో లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి. బట్ మనకు ఒక 4-5 అనేది కొంచెం ఇంపార్టెంట్గా లీడర్షిప్ స్టైల్స్ గురించి మాట్లాడతాం. సో ఇక్కడ లీడర్షిప్ స్టైల్స్ అంటే గాంధీ ఒక లీడర్, అదేవిధంగా రాముడు కూడా ఒక లీడర్, అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త కూడా ఒక లీడర్. ఈవెన్ మనం ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో చూస్తున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆర్ పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లీడర్సే. బట్ అందరూ ఒకే స్టైల్ ఫాలో కారు. సో వాళ్ళ స్టైల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఆ బేస్లోనే మేనేజ్మెంట్లో కొన్ని లీడర్షిప్ స్టైల్స్ అనేది తీసుకొచ్చారు. ఓకే, సో లెట్ us సీ ఫస్ట్ వన్. సో దీంట్లో ఫస్ట్ మనం ఆటోక్రటిక్ లీడర్షిప్ అని చెప్పేసి తీసుకున్నాం. ఆటోక్రటిక్ లీడర్షిప్ అంటే దీన్నే మనం అథారిటేటివ్ లీడర్షిప్ కూడా అంటాం. లైక్ ఒక ఆర్గనైజేషన్లో దట్ ఈస్ మేనేజర్ కావచ్చు, అతనే మనం లీడర్ అంటాము, అతనిలోని క్వాలిటీస్ని. సో ఆ లీడరు ఎప్పుడైతే తన ఓన్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అదే వాళ్ళ టీమ్ మెంబర్స్ ఆర్ సబార్డినేట్స్ దీన్నే ఫాలో అవ్వాలని చెప్పేసి ఏదైతే డిసైడ్ అవుతాడో దాన్ని మనం ఆటోక్రటిక్ లీడర్షిప్ అని చెప్పేసి అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. లైక్ హిట్లర్, అతను ఎవరి మాట వినరు, కాబట్టి అతను చెప్పిందే జరగాలి. దాన్ని మనం అథారిటేటివ్ లీడర్షిప్ అంటాము, ఆర్ అదర్వైజ్ దీన్ని ఆటోక్రటిక్ లీడర్షిప్ అని కూడా అంటాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్ డెమోక్రటిక్ లీడర్షిప్. డెమోక్రటిక్ లీడర్షిప్ అనేది దీనికి ఆపోజిట్. మనకు ఉండే దట్ ఈస్ సిస్టమ్ ఏదైతే ఉందో మన ఇండియాలో, దట్ ఈస్ డెమోక్రటిక్ కంట్రీ అంటాం. సో ఇట్స్ నథింగ్ బట్ సేమ్ అదే విధంగా డెమోక్రటిక్ లీడర్షిప్. సో డెమోక్రటిక్ లీడర్షిప్లో దట్ ఈస్ ఇన్ ఆర్గనైజేషన్ ఒక మేనేజర్ ఆర్ ఒక లీడర్ ఎప్పుడైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటాడో ఆ డెసిషన్స్లో ఎంప్లాయీస్ ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాడు. వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాడు, వాళ్ళ అడ్వైసెస్ తీసుకుంటాడు. సో దాని తర్వాత ఇతను డెసిషన్ తీసుకుంటాడు కాబట్టి దీన్ని మనం డెమోక్రటిక్ లీడర్షిప్ అని అంటాం. మూడవది బ్యూరోక్రటిక్ లీడర్షిప్. బ్యూరోక్రటిక్ లీడర్షిప్లో ఒక ఆర్గనైజేషన్ బుక్ ఒకటి ఉంటుంది, దాన్ని మనం బైలాస్ అని కూడా అంటాము, ఆర్ ఒక పర్టికులర్ ఒక బుక్ లాంటిది, దాన్ని మనం గైడ్ లా కూడా అంటాము. దాన్ని మనం ఫాలో అవుతాం. సో ఆ బుక్లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తున్నారో, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే రాస్తున్నారో దాన్ని ఫాలో చేసి ఆర్గనైజేషన్లో ఏదైనా సరే డెసిషన్స్ తీసుకుంటాం ఏదైతే జరుగుతుందో దాన్ని మనం బ్యూరోక్రటిక్ లీడర్షిప్ అంటాం. దెన్ ఫోర్త్ వన్ లేజస్ ఫేరే లీడర్షిప్. ఈ లేజస్ ఫేరే లీడర్షిప్లో దట్ ఈస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆర్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చేస్తాడంటే సబార్డినేట్స్కి ఒక వర్క్ అనేది అసైన్ చేసేస్తాడు. ఒక టాస్క్ ఇచ్చేసిన తర్వాత అది పర్ఫామ్ చేసేందుకు దానికి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేస్తాడు. దాని తర్వాత అడ్వైస్ అనేది ఇచ్చేస్తాడు. ఇంకా అంతే, అది ఆటోమేటిక్గా సబార్డినేట్స్ మొత్తం ఆ వర్క్ అనేది కూడా వాళ్ళు చేసేస్తారు. ఇది జనరల్గా స్కిల్ టైప్లో, దట్ ఈస్ ఎక్కడైతే పర్సనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అండ్ సబార్డినేట్స్ స్కిల్ ద్వారా ఏదైతే వర్క్ చేస్తారో ఇలాంటి దాంట్లో ఈ దట్ ఈస్ లేజస్ ఫెరీ లీడర్షిప్ అనేది చాలా వరకు జరుగుతుంటుంది. సో దట్ ఈస్ ద ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్, దీన్ని మనం ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ కూడా తీసుకోవచ్చు. సో ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అనేది గివ్ అండ్ టేక్ పాలసీ టైప్. దట్ ఈస్ మేనేజర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళ సబార్డినేట్స్కి శాలరీ ఆర్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, నాకు మీరు ఈ వర్క్ చేసి ఇవ్వాలి, సో చేసి పెట్టాలని చెప్పేసి చెప్పడం. సో దీన్ని మనం ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అంటాం. ఓకే, సో ఇలా తీసుకుంటూ పోతే నంబర్ ఆఫ్ లీడర్షిప్స్ ఉన్నాయి. బట్ ఈ ఒక 5 లీడర్షిప్స్ ఏదైతే చూసామో ఇది మనం ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం రాసుకోవచ్చు. ఈవెన్ ఇంకో లీడర్షిప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చరిస్మాటిక్ లీడర్షిప్ అంటాం. సో చరిస్మాటిక్ లీడర్షిప్ అనేది జనరల్గా వాళ్ళు బై బర్త్ వాళ్ళు లీడర్స్గా ఉంటారు. అంటే లైక్ రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ముహమ్మద్ ప్రవక్త కావచ్చు, ఇలాంటి వాళ్ళు బై బర్తే వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వాళ్ళలో ఉంటాయి. దాని ద్వారా వాళ్ళ ఫాలోవర్స్ అంతా కూడా వీళ్ళు ఏది చెప్తే అదే పాటిస్తుంటారు. ఓకే, దాన్ని చరిస్మాటిక్ లీడర్షిప్ అంటాం. ఓకేనా? సో నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో కంటెంట్ కూడా మీకు
దట్ ఈస్ అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో, కాబట్టి ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.